పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి బైబిల్లో 127వ కీర్తన మొదటి వాక్యం నుండి చదువుదాం. 127వ కీర్తన మనందరికీ సుపరిచయమైన కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు రాత్రంతా మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచు ఉండగా ఆయన వారికి ఇచ్చుచు ఉన్నాడు. తన ప్రియులు నిద్రించుచు ఉండగా ఆయన వారికి ఇచ్చుచు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. తన ప్రియులు ఎవరికి ప్రియులండి? దేవునికి ప్రియులు. దేవుడు ఇల్లు కట్టకపోతే కట్టాలనే ప్రయత్నాలు వ్యర్థం. దేవుడు ఒక పట్టణాన్ని కాపాడకపోతే కాపాడాలని మనం ప్రయత్నించే ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే అవుతుంది. ఒక 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడలేరా? 40 మంది ఉంటే కాపాడలేరా? సరే, ఎంత సుదీర్ఘమైన ప్రార్థన చేసినా అది అయోగ్యమైన పట్టణం, సొదొమ గొమొర్రా పట్టణం. సో కాపాడాలని అటు లోతు ప్రయత్నించిన, కాపాడాలని ఇక్కడ అబ్రహాము ప్రయత్నించిన, ఆ పట్టణం చివరికి అగ్ని గంధకాలు కురిపించబడి ఆ పట్టణం అంతా నాశనం అయిపోయింది. ఒక పట్టణం కాపాడాలంటే దేవుడు కాపాడాలి. లేదు, ఈ పట్టణాన్ని నేను కాపాడుతానని రాత్రింపగలు మనం అందరూ కనిపెట్టుకొని కావలి వారిగా ఉండి రాత్రంతా తిరిగినా ప్రమాదం అనేది ఏదో ఒక దిక్కు నుండి రానే వస్తుంది. ఆ పట్టణం పతనం అవుతుంది. కనుక కట్టాలన్నా ఆయనే కట్టాలి, కాపాడాలన్నా ఆయనే కాపాడాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మీరు వేకున లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారాన్ని తినడం కూడా వ్యర్థమే. వేకున లేచి 3కు లేస్తారో 4కు లేస్తారో తెలీదు, వేకున లేచి ఆ రోజంతా ఒకటే పరుగు 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 పరుగు, చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటూ. దేనికోసం అమ్మ ఈ కష్టం అంటే? ఆహారం కోసం. కోటి విద్య కూటి కోసం అంటారు కదండి. ఎప్పుడో తెల్లవారుజాము లేచావు, రాత్రి ఎప్పుడో పడుకుంటావు, తినే అన్నం అంత అన్నం వేసుకొని, అంత పచ్చడి వేసుకొని, లేకపోతే అంత పెరుగు వేసుకొని అంత అన్నం తింటారు. అంత అన్నం ఆహారం కోసం మనిషి విపరీతమైన ప్రయాస, విపరీతమైన కష్టం. ఇది కూడా ఒక రకంగా వ్యర్థమే. కానీ బైబిల్ సెలవిస్తుంది, తన ప్రియులు నిద్రించుచు ఉండగా ఆయన వారికి ఇచ్చుచు ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు స్తోత్రం చెప్పండి గట్టి గట్టి. తన ప్రియులు ఒక ఇంటి విషయంలోనే కానీ, ఒక పట్టణ విషయంలోనే కానీ, ఒక ఆహార విషయంలోనే కానీ తన ప్రియులు నిద్రిస్తూ ఉండగా అంటే నిద్రపొమ్మని కాదు దాని అర్థం. తన ప్రియమైన వారు ఎలా ఉండాలంటే ఒక ప్రశాంతమైన స్థితిలో ఉండాలి. ఏ స్థితిలో ఉండాలండి? నిద్రపోయినవాడు మీరు ఎప్పుడైనా చూడండి, అలసటగా, ఇబ్బందిగా, కొంచెం మప్పుగా, కొంచెం ఇబ్బందిగా, పోరాటంగా ఉన్నప్పుడు జస్ట్ వెళ్ళి ఒక 10 నిమిషాలు నిద్రపోయినా ఆ తర్వాత ఫ్రెష్ అయిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. నిద్రపోయిన వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు. అలాంటి ఒక ప్రశాంత స్థితి. నిద్రపోతున్నప్పుడు మనం నిద్రావస్థలో ఉంటాం. అప్పుడు అమెరికా దేశం కూలిపోయిందన్న మనకు తెలీదు. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే మనం నిద్రపోతున్నప్పుడు ఉన్నప్పుడు సునామీ వచ్చింది అని అన్నా కూడా మనకు తెలీదు. నిద్రపోయినవాడు ఏది పట్టించుకోడు. అదొక నిద్రావస్థ. ఆత్మీయ జీవితంలో నిద్రపొమ్మని కాదు కానీ ప్రియులరా, ఒక నిద్రావస్థలో ఉన్న వ్యక్తి ఎంత ప్రశాంతంగా ఉంటాడో అంతటి ప్రశాంతత, అంతటి ప్రశాంత స్థితిని, సమాధాన స్థితిని ఎవరైతే పొందుతారో వారి జీవితంలో వారు అడగకపోయినా వారి అక్కర్లన్నీ ప్రభు తీరుస్తూ వస్తాడు. చెప్పకూడదు అందరూ గట్టి గట్టి గట్టిగా. మనకు ఇల్లు కావాలని మనకెంత తెలుసో అంతకన్నా ఆయనకి తెలుసు. మన పట్టణం కాపాడబడాలనే దానికోసం మనం ఎంత ప్రయాసపడుతున్నామో అది ప్రభుకి తెలుసు. ఆకాశ పక్షులను పోషించే దేవుడికి తన ప్రియమైన పిల్లల్ని పోషించాలనేది తెలియదండి. ఖచ్చితంగా ప్రభు పోషిస్తాడు, సంరక్షిస్తాడు. తిండి కోసమో, ఇంటి కోసమో, కాపుదల కోసమో, ఆరోగ్యం కోసమో నీవు పరితపించాల్సిన అవసరం లేదు. ఇవి మనకు కావాలని మన పరలోకమందున తండ్రికి తెలుసు. ఆమెను చెప్పండి గట్టిగా. ఇక్కడ మీరు నేను చేయవలసిందంతా ఏంటంటే ఆయనకి ప్రియమైన వారుగా జీవించాలి.
ఎలా జీవించాలండి? ఆయనకు ప్రియులుగా. యేసు ప్రభు గురించి తండ్రి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దానియేలు, నువ్వు బహుప్రియుడవు. నువ్వు ఎలాంటి వాడివి? బహుప్రియుడవు. కనుకనే దేవుడి దగ్గర నుండి నేను నీ యొద్దకు పంపబడ్డాను. నువ్వు భయపడవద్దు. ఎందుకు భయపడతావు? నువ్వు దేవునికి బహుప్రియుడవు, ఎందుకు అధైర్యపడతావు? దేవుడి దగ్గర నుండి, దేవుని సన్నిధి నుండి నేను పంపబడ్డాను. దేవుని సన్నిధిలో నిలబడే గాబ్రియేల్ నేను నీ యొద్దకు పంపబడ్డాను. నువ్వు బహుప్రియుడవు. ప్రైజ్ ది లార్డ్. గ్రహించే శక్తిని నేను నీకు అందిస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో ఎందరో దేవునికి ప్రియులైన వారు ఉన్నారు. నేను సుదీర్ఘంగా కాదు కానీ ఒక 2-3 విషయాలు, ఆయన ప్రియులు ఎలా ఉంటారు అనే మాట మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. మనం ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. ఎవరిని పోలి నడుచుకోవాలండి? చెప్పాలి. ఎవరిని పోలి నడుచుకోవాలి? వీలైతే అదే స్వరంతో పక్కన వాళ్ళని చూసి దేవుని పోలి నడుచుకుందామని చెప్పండి. నిజంగా చెప్పాలి. ఇదేదో అబ్రాం పాషకిరితో అంటాడని చెప్పి దేవుని పోలి నడుచుకో అని కాదు, దేవుని పోలి నడుచుకుందాం. ప్రియులైన పిల్లల వలె. ఆమె దేవునికి ఒక ప్రియమైన కుమారుడుగా, దేవునికి ప్రియమైన కుమార్తెగా, దేవునికి ప్రియమైన స్వాస్థ్యముగా, దేవునికి ప్రియమైన సంపదగా, దేవునికి ప్రియులైన పిల్లల వలె మనం నడుచుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. యేసు ప్రభు మనకు చెప్పిన ఉపమానాల్లో ఒక శ్రేష్టమైన సారాంశాన్ని మనం చదువుతూ వస్తాం. అది లూకా సువార్త 15వ అధ్యాయంలో 11వ వచనం నుండి ప్రారంభించబడే సారాంశం. చదవండి. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తాన్ని కూర్చుకొని దూరదేశానికి ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారంలో పాడు చేశాడు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత దేశమందు. ఈ సారాంశం అంతా మనకు తెలుసు. ఇక్కడ మన ఫోకస్ అంతా ఒకటి తండ్రి మీద, రెండవదిగా తన చిన్న కుమారుడి మీద వెళుతుంది. సో దేవుడు యేసు ప్రభు చెప్పిన ఉద్దేశం కూడా అదే. అండ్ లూకా తన సువార్తను రాసేటప్పుడు ఆ చిన్న కుమారుని ఫోకస్ చేసి, ఆ చిన్న కుమారుడు ఎలా తప్పిపోయాడు, ఆయన ఎలా మనస్సును మార్చు, ప్రభు చెప్పిన సంగతుల్ని ఆ చిన్న కుమారుని ఫోకస్ చేస్తూ మనకు అందిస్తారు. ఈరోజు డిఫరెంట్గా మనం చిన్న కుమారుడు కాకుండా కొంచెం పెద్ద కుమారుడు గురించి ఆలోచిద్దాం. ప్రైజ్ ది లార్డ్. చిన్న కుమారుడు దేవునికి ప్రియమైన వాడే. సో అందుకొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టాడు. అడగకుండానే ఆయనకు ఆస్తి అంతా, అడిగిన వెంటనే అతనికి ఆస్తి అంతా పంచిపెట్టాడు. ఇలా చిన్న కుమారుడు గురించి ఎన్నో విషయాలు చూస్తాం. అదే ఇంట్లో ఇంకొక కుమారుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన కుమారుడు, అతడు పెద్ద కుమారుడు. ఈ పెద్ద కుమారులో ఉన్న విశేషాలు ఏంటి? ఈ పెద్ద కుమారుడు ద్వారా మనం నేర్చుకోవలసింది ఏంటి, నేర్చుకోకూడవలసింది ఏంటి? ప్రతి మనిషిలో మంచి విషయాలు ఉంటాయి, కొన్ని చెడ్డ విషయాలు కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవలసిన విషయాలు కొన్ని ఉంటాయి, నేర్చుకోకూడని విషయాలు కూడా ఉంటుంది. ఎవరైనా కానీ వాళ్ళు పాజిటివ్ మంచి విషయాలు కొన్ని ఉంటాయి, కొన్ని నెగటివ్ చెడ్డ కార్యాలు కూడా కొన్ని ఉంటాయి. ఈ పెద్ద కుమారులు ఉన్న మంచి విషయాలు ఏంటి, అతని దగ్గర నుండి మనం నేర్చుకోకూడని కొన్ని కార్యాలు ఏంటి, అవి కూడా ఈ సారాంశం మనకు తెలియచేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ పెద్ద కుమారుడుకున్న విశేషం ఏంటంటే ప్రియులారా, అతడు తన తండ్రిని వేదనకు గురి చేయలేదు. ఏం చేయలేదండి? వేదనకు గురి చేయలేదు. తన తండ్రిని ఇబ్బంది పెట్టలేదు. చిన్న కుమారుడు వచ్చేసి ఆస్తిలో నా వాటా నాకు ఇస్తావా, నా భాగం నాకు ఇస్తావని అడిగాడో, పోరాడాడో, గొడవ పడ్డాడో, లేకపోతే పెద్ద మనుషులను పిలవనంపించి పంచాయతీ పెట్టించాడో, నా ఆస్తి నాకు ఇచ్చేయి,
నా వాటా నాకు ఇచ్చే. ఏ తండ్రి త్వరగా తన ఆస్తిని పంచి ఇవ్వడానికి సాహసించడు? మరి ఈయన ఎలా ఇబ్బంది పెట్టాడో, ఎలా క్షోభ పెట్టాడో, ఎలా ఇబ్బంది పెట్టాడో, ఎలా బాధ పెట్టాడో మనకు తెలియదు. చివరికి వాళ్ళ నాన్న అతను అడిగిన దాన్ని బట్టి అతని ఆస్తి అతనికి ఇచ్చివేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న కుమారుడు అడిగి పొందాడు, పెద్ద కుమారుడు వాళ్ళ నాన్న ఇచ్చింది తీసుకున్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. సంఘాలు 2 రకాలమైన వాళ్ళు ఉంటారు. అడిగి ప్రభు నాకు అది ఇస్తావా, ఇదితో అడుగుడి మీకు ఇవ్వబడి అన్నావు కదా ప్రభు, ఇస్తావా లేదా, ఇవ్వండి ప్రభు అని అడిగి పొందేవాళ్ళు కొందరున్నారు. సంఘంలో మరొక గుంపు ఉంటారండి, ఆయన ఏది ఇస్తే అది నేను తీసుకుంటాను. ఆమెను చెప్పడం గట్టిగా. అడుగు బాబు నీకేం కావాలంటే, నేను అడగడం ఏంటి ప్రభువా, అడగక మునిపే నా అక్కర్లన్నీ నీకు తెలుసు. అడిగినంతకంటే ఎక్కువగానే ఇచ్చే దేవుడు. నువ్వు ఏది ఇస్తావో, అరే ఈ భూమి నీకు ఇవ్వాలనుకోండి, నీకు ఇష్టం, నా ఇష్టంతో పని ఏముంది నాన్న, నీవేదైతే నాకు ఇస్తావో, నువ్వు నాకు ఏది ఇచ్చినా మంచివే ఇస్తావు. కాబట్టి నీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, వద్దంటే పర్వాలేదు ప్రభువా, నేను ఆస్తిని కాదు ప్రేమిస్తుండేది, ఆస్తిని ఇచ్చే తండ్రిని ప్రేమిస్తున్నాను. చప్పట్లు కొడుతూ దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. యాకోబు చరిత్ర మనం ధ్యానిస్తే, యాకోబు మోసపూరితంగా వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి రావాల్సిన ఆశీర్వాదాన్ని వాళ్ళమ్మ ప్రేరణ చేత, వాళ్ళమ్మ ప్రేరేపించింది. లోకంలో ప్రేరేపించే ఒక శక్తి ఉంటుంది, పలు కార్యాల కొరకు ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ ప్రేరణకు లోనైపోయి అది అన్న ఆశీర్వాదం, అన్న కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదం, అది తనది కాదు. డ్రెస్ మార్చుకొని, వాయిస్ మార్చేసి, మోసం చేసి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని పోగు చేసుకుని వెళ్ళిపోయాడు. కానీ ప్రియులారా, ఆ తర్వాత ఏశావు వస్తాడు. ఏశావు వచ్చిన తర్వాత ఆయనకి ఎందుకు ఇచ్చావు, అది తిరిగి నాకు ఇమ్మని అడగలేదు కానండి, అతని మీద కోపం అసూయ కూడా కాదు కానండి, నాకు కూడా ఏదైనా ఆశీర్వాదం ఇవ్వండి అని అడిగాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. తండ్రిని ఇబ్బంది పెట్టాలని కోరుకోలేదు. ముసలోడా చంపేస్తా, నేను గొంతు కోస్తా, అసలు నీకు అంత స్పృహ లేదా, తిండిపోతు ముసలోడా, తిండి పెట్టేసరికి పెద్దోడెవరు చిన్నోడెవరు గుర్తుపట్టలేదు, ఇట్లా గొడవ పెట్టుకున్నా. తండ్రి నాకేం ఒక ఆశీర్వాదం కూడా నాకు లేదా, ఒక్క బ్లెస్సింగ్ కూడా నాకు లేదు. ఎటు వాడు చిన్నోడు తీసుకెళ్ళి నాకు ఒక్క బ్లెస్సింగ్ కూడా లేదా, ఒక్క ఆశీర్వాదం కూడా లేదా అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. చివరికి వాళ్ళ నాన్న ఏదో ఇచ్చాడమ్మా. ఏమిచ్చాడు? నీ నివాసము భూసారము లేకయు. ఇది ఒక ఆశీర్వాదం అండి. నీ నివాసం ఎలా ఉంటుందంటే, భూసారం అంటే ఏమి పంటే పండదు, అట్లాంటి భూమి నీకు ఇస్తున్నంటే, ముసలోడా నీవే తీసుకుని సాము అన్నాడా. నీ నివాసము భూసారము లేకయు పైనుండి ఇప్పుడు ఆకాశపు మంచు లేకయు. ఆకాశం నుండి మంచు కూడా నీకు కురవదు. నీవు నీ కత్తి చేత బ్రతుకు. నీవు కత్తి తీసుకొని నీ కష్టాల మీద నువ్వు బతకాల్సిందే తప్ప నీకు ఇవ్వబడిన భూమి సారం లేకుండా ఉంటుంది, దాని మీద మంచు కూడా కురవదు. సరిదేసుకున్నాడండి, ఓకే పర్వాలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మోసం చేసి ఆస్తినంత ఆశీర్వాదం అంతా పోగు చేసుకొని వెళ్ళిన యాకోబు ఏమైనా సుఖంగా బ్రతికాడా, సంతోషంగా బ్రతికాడా, సమాధానంగా బ్రతికాడా? మంచుకు తడిచాడు, ఎండకు ఎండాడు, ఎన్నో నిద్రలేని రాత్రులు, కళ్ళు క్షీణించిపోయిందండి, అల్లాడిపోయాడు. ఆ తర్వాత ఏదో పోగు చేసుకుని ఇది ఆశీర్వాదం అని భావించి తిరిగి వస్తున్నాడు కానండి, ఏశావు మాట వినేసరికి గడగడ వణికిపోయాడు. ఈరోజు మనకున్న సంపద మనకు ధైర్యాన్ని ఇవ్వాలి, మనకున్న ఆస్తి మనకు సంతోషాన్ని ఇవ్వాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఈ ఆస్తి, ఈ ఐశ్వర్యం, ఈ సంపద మనల్ని కలవరానికి గురి చేయకూడదు. ఏశావు మాట వినేసరికి హడాలి 20 ఏళ్ళు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది. ఈ 20 సంవత్సరాల తర్వాత కూడా తన గుండెలో భయం పోలేదంటే మీరు ఆలోచించాలి. ప్రేమైన వాళ్ళరా, మనం ప్రియులైన బిడ్డలుగా, ప్రియులైన కుమారులుగా, ప్రియులైన కుమార్తెలుగా జీవించాలి. ఏశావు మేబీ అతని బైబిల్లో భ్రష్టుడు వ్యభిచారి అని వ్రాయబడినప్పుడు కూడా ఒక ప్రియమైన అనుభవం ఏశావులో మనం చూస్తున్నాం. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఏశావు అంటాడు, నాకు కావలసినదంతయు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నాకు కావలసిందంతా ఉంది. వాళ్ళ నాన్న నీ భూమి, నీకు ఇవ్వబడిన భూమి, నీ నివాసం భూసారం లేకుండా ఉంటుంది, ఆకాశపు మంచు కూడా నీకు కురువదన్నాడు. కానీ దేవుడు అతనికి కావలసిందంతా ఇచ్చాడు.
ఈరోజు మనం చెప్పగలుగుతాం, కావలసినంత ఉంది అని చెప్పగలుగుతామా? ఇచ్చేవాడు ఉంటే చచ్చేవాడు కూడా లేస్తాడంట. ఇచ్చేవాడు ఉంటే సచ్చేవాడు కూడా లేస్తాడు. గవర్నమెంట్ నుండి ఏదో మీకు ఏదో వస్తుందని అంటే చాలండి, పేర్లు మార్చేసి, వయసు మార్చేసి, తలక్రిందులు అయిపోయి ఏదో ఒకటి చేసి మాకు కూడా ఇవ్వండి అని పోయి, అవసరమైతే చిరిగిపోయిన బట్టలు కట్టుకుని వరుసలో నిలబడతారు. గవర్నమెంట్ వాళ్ళు తలాకు ఒక 10,000 ఇస్తున్నారు అన్నారనుకోండి, మీకు సమృద్ధి ఉన్నా కూడా సంపద ఉన్నా వెంటనే చిరిగిపోయిన డ్రెస్ ఏదో వేసుకుని వెళ్ళి అక్కడ లైన్లో నిలబడతారు. అమ్మ మీరు ఉన్నవాళ్ళే కాదంటే, ఒకప్పుడు ఉన్నవాళ్ళమే బాబు, ఇప్పుడు అన్నీ పోగొట్టుకుని ప్రస్తుతానికి 10,000 వచ్చేదాకా పోగొట్టుకునేవాళ్ళగా. ఏసావంటాడు, నాకు కావలసినదంతా ఉన్నాయి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఎవరో మీద ద్వేషంతో, ఎవరో మీద పగతో కాదు. హన్నా పెనిన్నా ఉన్నారు. హన్నా ప్రార్థన ఏంటంటే, ప్రభు నాకు సంతానం లేదు, నాకు బిడ్డను దయచే. అది ప్రార్థన. ఆ పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు, ఇది కాదు ప్రార్థన. పెనిన్నా ఏదో అనిందని వచ్చి అసూయపడి కోపడి ప్రార్థించడం కాదు. నాకు సంతానం కావాలి. పెనిన్నాకు దేవుడు సంతానం ఇస్తే మంచిది, ఆవిడ కూడా నా సహోదరే కదా, మంచిది, ఆమెకు పిల్లలు ఉంటే మంచిది. కానీ నాకు కూడా గర్భఫలం. న్యాయబద్ధంగా ప్రభుత్వంలో ప్రార్థించే అనుభవం, ప్రభు ఇచ్చిన దాన్ని తీసుకునే అనుభవం పెద్ద కుమారులు మనం చూస్తాం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దావీదుకి చాలామంది కుమారులు ఉన్నారు. దాంట్లో అదోనియా అనేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరండి ఆయన? అదోనియా అని ఒక కుమారుడు ఉన్నాడు. నాన్న ఉండగానే ప్రిపరేషన్, ఫుల్ ప్రిపరేషన్ అనమాట, సిద్ధపాటు. ఆమె పెళ్ళే కాల అమ్మాయికి అప్పుడే సామాన్లన్నీ పోగు చేస్తుంది. మమ్మీ బంగారం నేను తీసుకెళ్తాను, వెళ్ళేటప్పుడు ఇది నేను తీసుకెళ్తాను, మమ్మీ డబుల్ కార్డ్ నేను తీసుకెళ్ళా అంటుంటే, నీకు పెళ్ళే కాల, 3 నెలల తర్వాత పెళ్ళి, మమ్మీ నేను వెళ్ళేటప్పుడు ఇది తీసుకెళ్తాను మమ్మీ అంటే, తీసుకెళ్తావులే అమ్మాయి, అంతకన్నా మంచిదే ఇస్తానంటే, ఇది నేను తీసుకెళ్తాను మమ్మీ, ముందే చెప్తున్నాను నీకు అంటూ. కానీ నాన్న ఉన్నాడు. అప్పుడే ఈయన ఒక 50 మందిని పోగు చేసుకొని, అప్పుడే కొంతమంది అతనికి ఫేవర్గా ఉండేటట్లు, అప్పుడే ఏంటంటే దావీదు సామ్రాజ్యంలో, దావీదు రాజ్యంలో తనకు ఒక గుంపును ఏర్పాటు చేసుకుని నాన్న ఉన్నాడు. ఎవరికి ఏమి ఇవ్వాలో నాన్నకు తెలుసు. అదోనియా భయమంతా ఏం తెలుసండి, నాన్న ఎక్కడున్నాడు? మరణ పడకలో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? మరణ పడకలో ఉన్నాడు. ఎప్పుడైనా పోవచ్చు ప్రాణం, చెప్పలేదు. ఎప్పుడైనా పుట్టుకని ప్రాణం పోయిందనుకో, ఆ తర్వాత ఎట్లా? ఫ్యూచర్ ప్లాన్స్ చాలామందికి, భవిష్యత్తును గురించిన భవిష్యత్తు అలా ఉండాలి. 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో మనకేం తెలుసండి? భవిష్యత్తు గురించి మనం సిద్ధపడి ఉండకూడదని నేను చెప్పట్లా. 10 ఏళ్ల తర్వాత నీ పిల్లల గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ మనవరాళ్ళ గురించి, మనవడు గురించి భవిష్యత్తు ప్రణాళిక. మా నాన్న ఎప్పుడైనా పోవచ్చు, ఆయన పోయిన వెంటనే మరి ఇప్పుడు నుండి కొంచెం సిద్ధపడి అందరిని మంచి చేసుకొని, కొంతమంది సపోర్టర్స్గా పెట్టుకొని, ఒక 50 మంది నా ముందు పరిగెత్తడానికి మనుషుల్ని ఏర్పాటు చేసుకొని, ఓహో ఈయన కాబోయే రాజు అని చూపించుకోవడానికి కోసం ప్రిపరేషన్లో ఉన్నాడు అదోనియా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాళ్ళ నాన్న చచ్చిపోతాడు, వాళ్ళ నాన్న ఎప్పుడైనా చచ్చిపోవచ్చు అనేది ఆయన అనుభవం. కానీ సొలొమోను ఏమి పట్టించుకోలేదు. మహానుభావుడు ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడ తిన్నాడో తెలియదు, ఎక్కడ పడుకున్నాడో తెలియదు, అసలు ఏం చేస్తున్నాడో కూడా తెలియదండి. ఎక్కడున్నాడు? ఏరా బాబు, మీ అన్నేమో అంత ప్రిపరేషన్లో ఉన్నాడు, అసలు నీకు ప్రిపరేషన్ కూడా లేదు, కనీసం ఒక అప్లికేషన్ అయినా వేసావా? ఒక అప్లికేషన్ అని పెట్టుకున్నావురా? ఆయన రాజయ్యడనుకో, మరి నీ పరిస్థితి ఎలా ఉంటుందో, కనీసం ఒక అప్లికేషన్ వేసావంటే ఈయన అంటాడు, నాకెందుకు భయం, మా నాన్న ఉన్నాడు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. అరే మీ నాన్న మరణ పడకలో ఉన్నాడంటే, ఆయన మరణ పడకలో ఉన్నా నాకేం బాధ లేదు, ఆయన మరణ పడకలో ఉన్నా నాకేం చేయాలి అన్నీ చేసే పోతాడు. ఆమెం చెప్పండి అందరూ గట్టిగా. ఒక మరణ పడకలో ఉన్న దావీదే, మరణానికి సమీపమై ఉన్న దావీదే మరణ పడకలో, కనీసం లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు, మరణావస్థలో, మరణ స్థితిలో ఉన్న దావీదే తన కుమారుడైన సొలొమోను పట్టాభిషేకానికి కావలసిందంతా సిద్ధపరిచి వెళ్ళాడే. మరణ పడకలో ఉన్నవాడే అతని అవసరాలు తీర్చగలిగితే, మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చున్న దేవుడు మనకున్నాడు. ఆయన పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి. ఆయన నిశ్చయముగా నీ అవసరాలు తీర్చబోతున్నాడు. నిశ్చయముగా నీ అవసరాలు ప్రభు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని ఈ భౌతికమైన వాటి గురించి చింతించబాకు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు, పక్షుల కంటే మనం ఆయన దృష్టికి విలువైన వాడు.
పక్షుల కంటే మనం దేవుని దృష్టిలో శ్రేష్టమైన వాడు. మనల్ని ప్రభు పోషించలేడా? ప్రభు మనల్ని సంరక్షించలేడా? మన అక్కరలు అవసరాలు ఏంటో ప్రభు గుర్తెరగలేడా? మనకొక తండ్రి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇస్సాకు వాళ్ళ నాన్న చూసి, నాన్న నాకు ఇప్పుడు 32, సర్లేరా 32 అంటే, నాన్న 33 సంవత్సరాలు వచ్చింది, ఏం లేదా, ఏం సంగతి అంటే, నాన్న నాకు 35 వచ్చింది నాయన, నాన్న నాకు 39 సంవత్సరాలు వచ్చింది, ఇంకొక సంవత్సరం 40 సంవత్సరాలు వస్తుంది నాన్న అని ఏమని అడిగాడు అంటే, ఆయనకి 40 సంవత్సరాల వయసు అయినా నాన్న నాకు పెళ్లి చేయవా అన్నాడా? నాన్న నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా నువ్వు? కొంతమంది అడుగుతుంటారు పేరెంట్, నాన్న నీకు పెళ్ళి అయినప్పుడు నీ వయసు ఎంత? నాకు ఒక 20 ఉంటుందిరా. అమ్మ వయసు ఎంత? మీ అమ్మకి అప్పుడు ఎంతరా? చిన్నపిల్లరా? 16కి ఎటు చేసుకొని ఉన్నానంటే, ఆధార్ కార్డులో 16 కానీ ఇంకొక 2 ఏళ్ళు 18 ఏళ్ళలాగా అట్లా రాపిచ్చి పెళ్లి చేసు. మరి నీవు 20 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నాకు 28 వస్తుంది, నా గురించి ఏమైనా పట్టించుకోరు. ఇట్లాంటి పిల్లలు ఇప్పుడున్న పిల్లలు. ఆయనకి 40 ఏళ్ళు వచ్చిందండి. నాన్న నాకు పెళ్లి చేయవా, నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? అమ్మ పోయింది, బాధపడుతున్నా నేను, నన్ను ఓదార్చడానికి, నన్ను పరామర్శించడానికి, బలపరచడానికి నాకు ఒక భార్య ఉండాలి కదా, నా కుటుంబం కూడా కట్టబడాలి కదా, నా గురించి ఏమైనా పట్టించుకుంటున్నామని ఏనాడని ఇస్సాకు అడగలేదండి. ఎందుకంటే మా నాన్న ఉన్నాడు, చూసుకుంటాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, మన పరలోకమందున్న తండ్రి ఉన్నాడు, మన పరలోకపు తండ్రి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అంతే. అందుకే కాబోలండి ఆ ఆస్తిని పంచే సబ్జెక్ట్ వచ్చినప్పుడు అబ్రహాము తన కలిగిందంతా ఇస్సాకుకి ఇచ్చాడు. ఎందుకంటే ప్రియుడైన కుమారుడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. మీరు దేవునికి ప్రియంగా బ్రతకండి. ఆయన దేవుని నామ ఘనత నిమిత్తం, ఆయన నామ మహిమ నిమిత్తం మీరు బ్రతకండి అంతే. ప్రభు నాకు అది ఇస్తావా, ఇది ఇస్తావా, బహుమానం ఇస్తావా, దీని గురించిన పోరాటాలు మనకు అవసరం లేదండి. ఆయన ఇచ్చిందని మనం తీసుకుందాం అంతే. ప్రైజ్ ది లార్డ్. తండ్రి కూడా పెద్ద కుమారుడు అంటాడు, నావన్నీ నీవే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎల్లప్పుడూ నీవు నాతో ఉన్నావు, నావన్నీ నీవే కదా. ఆయన వచ్చాడు, సరే వాడు వచ్చాడు, వాడికి ఏదో అంత ఆహారం పెట్టాం, ఒక జత బట్టలు ఇచ్చాం, పాత ఉంగరం ఏదో ఉంటే అదట ఏళ్ళకి తొలగించాం, చెప్పులు లేకుండా తిరిగితే ఏం బాగుంటుంది, చెప్పులు ఇచ్చాం. కానీ నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావురా, నావన్నీ నీవే. దేవునికి ప్రియులుగా ఎవరైతే బ్రతుకుతారో వారి ప్రతి అవసరాల దేవుడు మహిమైశ్వర్యంలో తీరుస్తాడు. కనుక నీవు నేను చేయవలసిందంటే దేవునికి ప్రియమైన బిడ్డలుగా బ్రతకాలి. మనం ఆయనకు ప్రియమైన బిడ్డలుగా బ్రతకడం గురించి ఆలోచించాం కానండి, ప్రభు మనకేమి ఇస్తాడు, వాళ్ళకి ఏమి ఇచ్చాడు, మనకేమి ఇస్తాడు. వాళ్ళు ఏం తింటున్నారు, మనకేమి ఇస్తున్నారు. వాళ్ళు తింటున్న తిండి దగ్గర ఉండి అలాంటి బిర్యానీ వాసన వస్తుంది, మా పొట్లంలో ఏంటది సార్, ఆ పొట్లంలో ఏముంది, ఈ పొట్లో అందరికీ ఒకే పొట్లం ఏంటండి, మీ పొట్లంలో ఉన్న పులిహోరలో నిమ్మకాయ పులిహోర అది అర్థమైందండి. నీ పొట్లం దేవుడు నాకు ఇచ్చింది, దీంట్లో నేను హ్యాపీగా ఉంటాను అంతే. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలు నేను సంతోషంగా ఉంటాను అంతే. దేవుడు నాకు ఇచ్చిన ఆత్మలను బట్టి, నాకు అప్పగించిన ప్రజలను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉంటాను, ప్రభుని బట్టి నేను సంతోషిస్తూ ఉంటాను అంతే. హల్లెలూయా. మాకెందుకు ఇది ఇచ్చావు, వాళ్ళకి ఎందుకు అది ఇచ్చావు, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, మేము ఎప్పుడు వచ్చాము, మేము పుట్టినప్పటి నుండి క్రైస్తవులు, నేను సండే స్కూల్ నుండి భక్తుడిని అని చెప్పుకోవడం కాదు. పెద్ద కుమారులో ఉన్న స్పెషల్ క్వాలిటీ స్వభావం ఏంటంటే అడగలేదండి, అసలు అడగాలనే ఆలోచన కూడా లేదు. వాళ్ళ నాన్న ఇచ్చాడు, దాన్ని తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన వాళ్ళందరికీ యేసు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని పంచి ఇచ్చాడు. ఈ బ్యాచ్ ఎప్పుడు రొట్టెల కోసమే వస్తుంటారు. ఒక కూటానికి వస్తే రొట్టెలు పంచారండి, శుభ్రంగా తిన్నారు. ఇంకో కూటానికి వస్తే అక్కడ రొట్టెలు ఇవ్వలా. ఏరా ఈరోజు ఏం లేనట్టుందే, ఫాస్టింగ్ ప్రేయర్ లాగా ఉంది, పోదాం రండి, మనం పోయి ఏదో చూసుకోవాలి కదా దారిలో, ఆయన ఇస్తాడా మనం ఎక్స్పెక్ట్ చేసాం, ఈరోజు ఏమి ఇచ్చేటట్టు లేడు, ఎక్కడ రొట్టెల వాసన కానీ ఆ ఉప్పు చేప వాసన కూడా ఎక్కడ రావట్లేదు అని బయలుదేరి వెళ్ళాడు. కొంతమంది మాత్రమే ఆయనతో ఉన్నారు. వారిని ప్రభు తీసుకుని వెళ్ళి ఆయన శరీరం అనే రొట్టెని వారికి పంచాడు. చెప్పలు కూడా మొదలు గట్టి 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 హల్లెలూయా.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక రొట్టెల కోసం వచ్చే బ్యాచ్గా కాదండి, ఆయన శరీరములో ఆయన రక్తంలో పాలు పంపులు పొంది ఆయనకి ప్రియులైన బిడ్డలుగా మనం మారాలనేదే ఆయన ఆశ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. రెండవదిగా ఈ పెద్ద కుమారుడుకున్న మరొక అనుభవం ఏంటంటే, ఆస్తి వచ్చి రాకమునిపే అంత పోగు చేసుకుని వాడు దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా వచ్చిన వెంటనే అడ్రస్ లేడు అయ్యగారు, అసలు ఎక్కడున్నాడో కూడా తెలీదు, ఏమైపోయాడో కూడా తెలీదు. మొత్తాన్ని పోగు చేసుకుని దూరదేశానికి, మరి ఫ్లైట్లో వెళ్ళాడో లేకపోతే ఎట్లా వెళ్ళాడో కానీ దూరదేశానికి సుదూర ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అడ్రస్ లేడు, ఆచూకీ లేడు, బతికాడో సచ్చాడో కూడా తెలియదు, వెళ్ళిపోయాడు. సరే, ఇతను కూడా ఆస్తి వచ్చింది కదా, స్వేచ్ఛ ఉంది కదా. స్వేచ్ఛ ఉందా లేదండి? చిన్నోడికి అంత స్వేచ్ఛ ఉంటే పెద్దవాడికి అంతకన్నా స్వేచ్ఛ ఉంటుంది కదా. పెద్దవాడు జ్యేష్ఠుడు, ఆస్తిలో అతనికి 2 భాగాలు వచ్చి ఉండొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అతనికి కూడా స్వేచ్ఛ ఉంది కదండి. స్వేచ్ఛగా బ్రతకలేడా? స్వతంత్రంగా బ్రతకలేడా? ఆయన ఇష్టానుసారంగా తిరగలేడా? వాళ్ళు తిరుగుతున్నారు కదా, మనం ఎందుకు తిరగకూడదు? వాళ్ళని ఎవరు అడగట్లేదు కదా, నన్ను ఎందుకు అడుగుతారు అని అనుకోలే. స్వేచ్ఛగా వాళ్ళు తిరుగుతున్నారు కదా, నేను స్వేచ్ఛగా తిరుగుతాను, వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు నాకు కూడా అధికారం ఉంటుంది అని అనుకోలేదండి. తండ్రి సహవాసాన్ని విడిచి దూరంగా వెళ్ళాలని ఆలోచించలేదు. అందరు విడిచిపోయినా కూడా ఆ పెద్ద కుమారుడు తండ్రి సహవాసంలో ఉండిపోయాడు. చెప్పండి కొడుతు దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు ఆయనకు ప్రియమైన బిడ్డలుగా మారుతాము అంటే ఆయన సహవాసంలో మనం ఉండాలి. మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ. సహవాసాన్ని విడిచి తిరగకూడదు. దేవుడు మనకు ఒక ఉపదేశాన్ని ఇచ్చాడు, ఒక పరిచర్యను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ పరిచర్యకు మనం కట్టుబడి, ఈ ఉపదేశానికి కట్టుబడి, ఈ ఉపదేశంలో నిలిచి, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలివల చెట్టు వలె ఉన్నాను. దేవుని మందిలో నీతిమంతుడు ఖర్జూరపు వృక్షం వలె ఆయన మందిలో నాటబడి వర్ధిల్లుతారని వాక్యం సెలవిస్తుంది. దేవుని మందిరంలో ఉండాలి, దేవుని మందిలో నాటబడాలి, ఆయనతో సహవాసంలో మనం ఉండాలి, ఆయనతో ఐక్యతలో మనం నిలిచి ఉండాలి. అటు పోయాడు కదా, ఆడితో పాటు ఆయన అడగలేదు కదా, నన్నేవాడు అడుగుతాడని అనలా. ఆయన ఏమాత్రం ఆ తండ్రి సహవాసానికి దూరం కాలేదు. ఆమె చెప్పండి గట్టిగా. నయోమి ఉందండి, ఆమెకి 2 కోడళ్ళు ఉన్నారు, ఓర్ప, రూతు. నయోమి చెప్తుందమ్మా, నాతో పాటు ఉండడం వల్ల మీకు లాభం ఏమీ లేదు, నా మాట వినండి. నాతో ఉండడం వల్ల మీకు ప్రయోజనం ఏమి లేదు. ప్రయోజనం ఏదైనా ఉందని కొంత దూరం వచ్చింది. ఎవరు? ఓర్పా కూడా కొంత దూరం ఇద్దరు వచ్చారు. ముసలి దానికి బెత్లెహేములో ఏమైనా పొలాలు గిలాలు ఉన్నట్టున్నాయి, మనకేమైనా ప్రయోజనాలు ఉంటుందేమో, మరి ఆస్తి పంపకాలప్పుడు మరి మొత్తం ఈ రూతుకే వెళ్తుందేమో, కొంచెం మనకు కూడా ఏమైనా ఉంటుందని ఎక్స్పెక్టేషన్తో వచ్చిందేమో. కానీ అక్కడికి వచ్చేసరికి ప్రియులారా, ఆమె చెప్పింది, నా వల్ల మీకు ఏ లాభం లేదు, ప్రయోజనం లేదు. ఎందుకు మీ జీవితాన్ని మీరు పాడు చేసుకుంటారు? వెళ్ళండి, మీ స్వదేశానికి వెళ్ళండి, మీ తండ్రి ఇంటికి మీరు వెళ్ళండి, మీ స్వజనుల దగ్గరికి వెళ్ళండి, మీకే ఆటంకం లేదు. ధర్మశాస్త్ర ప్రకారం కూడా మీరు ఇప్పుడు స్వతంత్రులే. భర్త చనిపోయాడు కనుక నీవు స్వతంత్రురాలవే. నీవు నీ లైఫ్ని ఎలా లీడ్ చేసుకోవాలో, ఏ తీర్మానం తీసుకోవాలో అవకాశం నీకుంది, మీరు వెళ్ళండి అని ఇద్దరికి ఒకటే ఉపదేశం చేస్తే, ఓర్ప ముద్దు పెట్టి, ఇది యూదా ఇస్కరియోతు మనసు. ఎవరు మనసు అండి? ముద్దు పెట్టి మనుష్య కుమారుని అప్పచెప్పాడు. ముద్దు పెట్టి, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అర్థం కాని రోజులు. ముద్దు పెట్టి మనుష్య కుమారుని అప్పచెప్పిన యూదా ఇస్కరియోతు యొక్క మనసు ఓర్పాలో చూస్తున్నాం. ముద్దు పెట్టి తన స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె. ఈమె వల్ల నాకేం లాభం లేదు, ప్రయోజనం లేదని. రూతు, నీవు కూడా వెళ్ళమంటే, నన్ను వెళ్ళమని మాత్రం నీవు చెప్పొద్దు, ఆ మాట నీవు చెప్పొద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవు ఎక్కడ ఉంటావు నేను అక్కడ ఉంటాను. అది కాదమ్మా, ఇంకా ఆ టాపిక్ వద్దు, ఆ సబ్జెక్ట్ వద్దు. ఇక మనది ఇంకా అనుకున్నది సరే, ఇంక ఎంత చెప్పినా ఈ అమ్మాయి వినేటట్లేదు, సరే కానీ బయలుదేరదాం. ఆమె చెప్పండి అందరు గట్టిగా. సహవాసం. ప్రైజ్ ది లార్డ్. చర్చికి రావద్దు అన్న కూడా, చర్చికి రాకుండా మేము ఎట్టుంటాము? ఈ సహవాసం లేకపోతే మేము ఎట్టుంటాము? అది కాదండి సమర్పణ. దేవుడు లేడు, గీవుడు లేడు, ప్రార్థన లేదు, గీర్తన లేదు, చర్చి లేదు, కీర్చి లేదు, అబ్రాం పాస్టర్ గారు లేడు, గిబ్రాం పాస్టర్ గారు లేదు.
ఇక మొహం కూడా చూడను, అసలు అడుగు పెట్టిన ఇటువైపు, ఇటు తిరగ కూడా చూడను అంటారు. అర్థమైందండి? అసలు ఈ మందిరం వైపు తిరగ కూడా చూడను అంట. వాళ్ళది అమరావతి. కూర్చొని లేచిన గుంటూరుకు రావాలి, వెళ్ళాలంటే ఈ దారిలోనే వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఇటు తిరగ కూడా చూడను, అసలు మీ మొహాలు కూడా చూడను అంటుంటారు కొంతమంది. ఏది ఏమైనా ఈ సహవాసాన్ని నేను దూరం కాను. నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, నా దేవా దేవా. హల్లెలూయా. అందరూ విడిచిపోయారు. పేతురు, నువ్వు కూడా పోతావు బాబు వెళ్ళంటే, ఎవని ఎద్దుకు వెళతాం, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా గట్టిగా గట్టి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, మనం అనుకుంటాము పేతురు 3 సార్లు అబద్ధాలు చెప్పాడు. మనం ఈ దృష్టితోనే మనం చూస్తాం కానండి. ఆ మహానుభావుడు ఆనాడు చెప్పాడు కదండి, నిన్ను విడిచి నేను ఎక్కడ పోగలుగుతాను, నీవే నిత్య జీవపు మాటలు గలవాడని. దూరం నుండి ఆయన వెంబడిస్తూనే ఉన్నాడండి. ఆమెను చెప్పండి అది గట్టిగా. పూర్తిగా వదిలేసి వెళ్ళిపోలా, నన్ను చంపుతారేమోనే మరణ భయం ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఆయన వెంబడిస్తూనే ఉన్నాడు. దూరం నుండి వెంబడిస్తున్నాడు. వెంబడించటం మానలేదు. ఆయన సహవాసానికి దూరం కాలేదు. అందుకే దేవుడు ఆయన్ని పేతురు మరలా కనికరించి కృప చూపించి అవకాశాన్ని ప్రభు మరలా ప్రసాదించాడు. కనుక ఎల్లప్పుడూ ప్రభు సహవాసంలో మనం ఉండాలి. యాకోబు యోసేపు ఇద్దరి ప్రాణం పెనవేసుకొని పోయిందంట. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. యేసయ్య గారు అందుకే రాశారు ఈ పాట, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగాని కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగరా అనంత స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరికి మిక్కటమైన ప్రేమ, అపరిమితమైన ప్రేమ. ఆ ప్రేమను దూరం చేయాలని, ఆ ఫెలోషిప్ని పాడు చేయాలనే అన్నలందరూ పోగైపోయి, ఈడంటే ఎందుకు అంత ప్రేమ, అందరూ పిల్లలమే కదా, ఈయన మీద ఎందుకు అంత అఫెక్షను, ఎందుకు అంత ప్రేమ, అతనికి రంగురంగు చొక్కాయి గుట్టించడం ఎందుకు అని చెప్పి ఆ ఫెలోషిప్ని పాడు చేయడానికి, సహవాసాన్ని పాడు చేయడానికి కొరికే అతని వస్త్రాన్ని తీసుకుని ఆ వస్త్రానికి రక్తం పూసి, మసిపూసి, రక్తం పూసి అతని ఒట్టి గుంటలో వేసి ఐగుప్తు దేశం ఇన్ని చేశారండి. కానీ యోసేపు ఐగుప్తు దేశంలో సర్వసమృద్ధి అనుభవిస్తున్నప్పుడు కూడా తన మనసు మాత్రం తన తండ్రి సహవాసం కోసం పరితపిస్తూ ఉంది. ఆమె చెప్పడం గట్టిగా. సర్లే ఎటో వచ్చేసాం, ఇక వాళ్ళతో నాకేం పని, వాళ్ళతో నాకేం పని అని లేదండి. నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. మీ తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు, తండ్రి బ్రతికే ఉన్నాడా? ఆ తర్వాత తను ప్రత్యక్షపరచుకొని బయలుపరుచుకున్న తర్వాత వెంటనే వాహనాలు పంపించి నాన్న ఇక్కడికి తీసుకురండి. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. ఐగుప్తు దేశంలో సమృద్ధి ఉంది. ఇదిగో దేవుడు ఐగుప్తు దేశంలో అధిపతిగా నియమించాడు. ఈ వాహనాలని తీసుకెళ్ళండి, బండ్లని తీసుకెళ్ళండి, మా నాన్నని తీసుకురండి, మా నాన్న సహవాసం నాకు కావాలి, మా నాన్న ఫెలోషిప్ నాకు కావాలి, మా నాన్నతో ఆయన ఉండాలి, నాన్నని తీసుకురండి అని పంపిస్తే యాకోబుని తీసుకొని మొత్తం మీద వచ్చారండి. కరువు ఎన్ని సంవత్సరాలు ఉంది? 7 సంవత్సరాలు. చెప్పాలి, కరువు ఎన్ని సంవత్సరాలు? వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళ దేశాన్ని వదిలి. కరువు, తిండి లేక, ఆహారం లేకుండా మొత్తం మీద అక్కడికి రావడం జరిగింది. సరే, అక్కడ 7 ఏళ్ళు ఉన్నారు. కరువు పూర్తి అయింది. మేబీ నా ఇమాజినేషన్ ఇదండి. యాకోబు, నాన్న యోసేపు, నేను చూశానురా, ప్రాణం తెప్పరిల్లింది. ఓకే, ఇప్పుడు కరువు అంతా కూడా పోయింది, పరిస్థితులను కుదుటపడింది, నేను చిన్నగా ఇంకా బయలుదేరి వెళ్తాను, మా స్వదేశానికి నేను వెళ్తాను. నువ్వెప్పుడో పండగ కానీ, క్రిస్మస్ కానీ, ఈస్టర్ కానీ, పండగ ఎప్పుడైనా వీలు చూసుకొని పిల్లలతో పాటు రా, వెళ్ళిపోతాం. ఇల్లు వాకిళ్ళన్నీ వదిలేసి వచ్చేసాం, మేము వెళ్ళాలి కదా, మరి దేవుడు వాగ్దానం చేసిన దేశం కదా, పోతానని మేబీ అనుండొచ్చేమో. కానీ నాన్న లేదు,
కరువు తీరిపోయినా పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. నీవున్నంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను, నేనున్నంత వరకు నీవు నాకు తోడుగా ఉండాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. సహవాసం, దేవునితో సహవాసం, సంఘముతో సహవాసం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చిన్న కుమారుడు ఉన్నాడండి. చిన్న కుమారుడు వాళ్ళ నాన్న సహవాసానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి చూద్దాం. ఎందుకు వచ్చాడు చెప్పండి. చిన్న కుమారుడు వెళ్ళి అన్నీ నాశనం చేసుకున్నాడు. ఎందుకు తిరిగి వచ్చాడు చెప్పండి. చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పుంటాను వాక్యం. అమ్మా ఆకలేసి వచ్చాడా? చెప్పాలి. ఎందుకు వచ్చాడు? గతి లేక. గతి లేక వచ్చాడు. అతనికి అన్నీ బాగుంటే ఎందుకు వస్తాడు చెప్పండి. అటు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుదాం పెద్ద ప్లానింగ్లో వెళ్ళాడు. ప్లాన్ అంతా విఫలమైపోయింది. కడుపు కాలుతుంది, ఆకలితో చచ్చిపోతున్నాడు. పొట్టు తిందామన్నా దొరకట్లా. దొరుకుంటే ఎందుకు వచ్చేవాడు? పొట్టు తినైనా బతికేవాడు అక్కడే. అర్థమైంది? ఇగో ఎందుకు వస్తాడు చెప్పండి. పొట్టు కూడా దొరకలా, ఇక మరణమే శరణం అనుకున్నాడు. అప్పుడు గతి లేక వచ్చాడు. అంతేకా. కొంతమంది గతి లేకుండా దేవునితో సహవాసం చేస్తుంటారు. మనకు గతి లేదు, దేవుడే గతి, ఆయన ఇవ్వకపోతే మనం ఎలా బతుకుతాం, ఏదో అట్లాంటి ఈ కాలం గడిపేద్దాం. ఆయన ఇచ్చే ఆస్తి కోసం, ఆశీర్వాదం కోసం కాదండి, ఆయన మీద ప్రేమ చేత మనం ఆయన వెంబడించాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టి 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 గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఇంకొక మాట కూడా చెప్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 29 చదవండి. అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నాను. ఇన్ని సంవత్సరాల నుండి నేను నిన్ను సేవించుచున్నాను. సేవించడం అంటే సేవ చేయడం. ఆమె చెప్పండి అందరూ గట్టిగా చెప్పాలి. ఏం చేయడం అండి? ఇన్ని సంవత్సరాల నుండి నేను నీకు సేవ చేస్తున్నాను, ఇన్నేళ్ళ నుండి నీకు పని చేస్తున్నాను. అండ్ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు పెద్ద కుమారుడు ఎక్కడున్నాడు? పొలంలో. ఎక్కడున్నాడండి? అప్పటికి ఆయన పొలంలోనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేనెందుకు పని చేయాలి? నేనెందుకు చేయాలి పని? ఇక్కడ కొంతమంది పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరికి 50,000 జీతాలు వచ్చేవాళ్ళు ఉన్నారు, 70,000 జీతాలు వచ్చేవాళ్ళు ఉన్నారు, ₹1,00,000 జీతాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మంచి జీతాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు వచ్చేసి నాకు చేపరే ఈఎంఐ నాకే చేపరంటమ్మా, నీ చదువు, నువ్వు చేస్తున్న ఉద్యోగం, నీ జీతం ఎంత, నీకెందుకు లేమంట. ఊకోయ్యా, నేను బయట పెద్ద జీతగత్తిని కావచ్చు, లేకపోతే జీతగాడిని కావచ్చు, ఇక్కడ నేను దేవుని బిడ్డని, ఇక్కడ హక్కు ఉంది నాకు, నేను దేవుని మందిలో పరిచర్య చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అమ్మా వాళ్ళు ఎవరో చేస్తారులేమ్మా పనోళ్ళు అంటే, పనోళ్ళు చేసింది పనోళ్ళు చేసినట్టుగానే ఉంటుంది. నేను కుమార్తెను, నేను నా దేవుని నేను సేవించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మందిరంలో నేను పరిచర్య చేయాలి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కొంతమంది అంటే మీరు రాత్రి పగలు పోయేలాళ్ళు పరిచర్య చేస్తున్నారు, మీకు ఏమైనా ఇస్తాడు అబ్రాహం పాస్టర్ గారు అంటే, మాకు ఎవరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, బహుమానం కోసం నేను పని చేయట్లేదు. నేను ఈ సంఘ బిడ్డని, ఈ సంఘం యొక్క కుమారుని, దేవుని యొక్క కుమార్తెను, హక్కుతో దేవుని మందులు నేను పరిచర్య చేస్తున్నాను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఏదో ఎక్స్పెక్ట్ చేసి, ఏదో ఎదురు చూసి పని చేస్తే, ఏ బహుమానం ఎదురు చూసి, ఏదో జీతాన్ని ఎదురు చూసి పని చేస్తే నేను కూలివాడిని అవుతాను. నీకే ఆస్తిని ఇచ్చేసాడుగా బాబు, బోళ్ళంత ఆస్తిని ఇచ్చాడు, నీవెందుకు పనిలో. చాలామంది పని మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు పని చేస్తారు కదా, చేయొచ్చు. పనివాళ్ళు చేసిన పనివాళ్ళు చేసిగానే ఉంటుంది. నేను కుమారుణ్ణి, నా తండ్రి పొలం మీద నాకు బాధ్యత ఉంది, నా తండ్రి పొలంలో నేను ఉండాలి, నా తండ్రి పొలంలో నేను ప్రయాసపడాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఇన్నాళ్ళుగా నేను నిన్ను సేవిస్తున్నాను. నిజమే, ఆ మాటలో అర్థం ఉందండి, ఆ మాటలో సత్యం ఉంది. ఇన్నాళ్ళు నేను నిన్ను సేవిస్తూ ఏదైనా ఆశించానా? ఎప్పుడైనా ఒక మేకపిల్లనన్నా నా ఫ్రెండ్స్తో పాటు నేను వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఏ రోజైనా అడిగానా నేను? ప్రైజ్ ది లార్డ్. ఆ మాట కొంచెం మనకు కఠినంగా అనిపించినా కూడా దాంట్లో సత్యం ఉందా లేదండి? ఆడికి ఫ్రెండ్స్ లేరా? ఏమా మీకు ఫ్రెండ్స్ లేరా?
మీకు ఫ్రెండ్స్ లేరో చెప్పండి? ప్రతి వాళ్ళకి ఎవరో స్నేహితులు ఉంటారు. మీ స్నేహితులతో కలిసి ఏనాడు రెస్టారెంట్కి వెళ్ళి శుభ్రం కనీసం పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళకపోయినా ఆ రోడ్డు పక్కన నేతి ఇడ్లీ అమ్ముతారు కదండి, లేకపోతే ఆ పానీపూరి బండి దగ్గరికన్నా వెళ్ళి లక్షల రూపాయలు కాకపోయినా కనీసం ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి 4 పానీపూరి తిని వచ్చిన స్థితి ఉంటుంది కదా. ప్రైజ్ లార్డ్. ఏనాడైనా నాన్న నేను ఒక మేకప్ పిల్లనివ్వండి, వీకెండ్ పార్టీకి వెళ్ళి నేను నా ఫ్రెండ్స్తో పాటు తిని తాగి వస్తానన్న. పొలంలో రాత్రి మగులు కష్టపడి ఇన్నాళ్ళు నాన్న నేను నిన్ను సేవిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అమెరికాలో మొన్న ఒక దైవ సేవకుడిని కాల్చి చంపేశారు. చార్లీస్ క్రిక్ అనే వ్యక్తిని చంపేశారు. ఆయన గురించి నేను 2-3 విషయాలు, అంటే ఆయన గురించి ఏంటంటే న్యూస్లో వాటిలో పెట్టి నేను చూశాను. ఆయన 31 ఇయర్స్ అంటే ఆయనకు 31 సంవత్సరాలు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రభు గురించి ప్రకటిస్తుంటాడు. పెద్ద ఆస్తిపరుడు. ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే ఆయన అమెరికా దేశానికి అధ్యక్షుడిగా మారగలిగినంత మంచి క్వాలిటీస్ ఆయనలో ఉందంట. ఇంకొక 10 ఇయర్స్ ఉంటే ఆయన మేబీ ఫ్యూచర్లో ఆయన అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా మారవచ్చు. అన్ని గుడ్ క్వాలిటీస్ ఆయన దగ్గర ఉంది. ట్రంప్ కూడా చాలా నియర్గా ఉంటాడు, ఆత్మీయుడు. ఆయన ఏ డిబేట్లు వీటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడిగినా, ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆయన చిరునవ్వుతో సమాధానం చెప్తాడే తప్ప ఎక్కడ ఉక్రోషంగా వాద వివాదాలు పడిపోయి ఉక్రోషంగా ప్రవర్తించే అనుభవం ఎక్కడ చూసినా చిరునవ్వుతో సమాధానం చెప్పే ఒక మంచి దైవజనుడు. భూలోక సంబంధమైన బహుమానం లేదు, ఎదురు చూడాలని నేను కోరుకోలేదండి. ప్రతి స్థలములో క్రీస్తుని ప్రకటించాలి, దేవుని ప్రకటించాలి, దేశానికి క్షేమం జరగాలి, దేశంలో ఉన్న ప్రజలు క్రమశిక్షణగా బ్రతకాలి, నీతి తప్పి ప్రవర్తిస్తున్న మనుషులకు నీతిని ప్రకటించాలి. ప్రతి స్థలమందు క్రీస్తు ప్రేమను, పవిత్రతను ప్రకటిస్తూ వచ్చాడు ఆయన. బాధాకరమైన విషయం అండి, చంపేశారు ఆయన్ని. ప్రేమైన వల్లరా, ఈ భక్తులందరూ కూడా భూలోక సంబంధమైన బహుమతుల కోసం, ఘనత కోసం పోరాడిన వాళ్ళు కాదండి. నా తండ్రి పని మీద నేను ఉండాలి, నా తండ్రి పని నేను చేయాలి, నా తండ్రిని నేను సేవించాలి, నా తండ్రి పనికి పరలోకమందు నాకు ప్రతిఫలం దయచేస్తుంది. ఆయన భూమి మీద బ్రతికిన కాలం కొంచెమే కావచ్చండి, కానీ పరలోకమందు ఆ భక్తుడికి దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. పరలోకమందు గొప్ప ప్రతిఫలాన్ని దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన భార్య చెప్తున్నారండి, ఆడ మిస్సెస్ చెప్తున్నారు, నా భర్త ఈ లోకాన్ని విడిచిపెట్టారేమో, కానీ తన రక్షకుడైన యేసయ్య ముఖ దర్శనం చేసేదాని కోసం ఆయన తండ్రి సన్నిధికి వెళ్ళారు. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మనం ఈ పెద్ద కుమారుడు ఆయనలో ఉన్న శ్రేష్టమైన అనుభవం ఏంటంటే తండ్రిని సేవిస్తాడు, తండ్రి పని మీద ఉంటాడు, తండ్రి పొలంలో ఉంటాడు, తండ్రి కోసం కృషి చేస్తాడు, తండ్రి కోసం శ్రమపడే మనస్సు. భూమి మీద మనం సేవ చేసిన, భక్తి చేసిన రోజు మన పరలోకానికి వెళతాం ప్రియులారా. అక్కడ ప్రభు బలానమ్మకం అయిన మంచి దాసుడా, యజమానుని సంతోషంలో పాలు పంపు. చాలండి, దీనికోసం మనం పరిచర్య చేద్దాం, దీని కొరకు మనం పోరాడదాం. మనిషికి అన్న వస్త్రాలు ఉంటే చాలని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు మనకు సమృద్ధిగానే ఇచ్చాడు అన్నం, మనకు వస్త్రాలు కూడా సమృద్ధిగానే ఇచ్చాడు. నాకు తెలిసినంత వరకు మనకి ఏ లోటు చేయట్లేదు ప్రభు. శుభ్రంగా తినండి, మంచి బట్టలు కట్టుకోండి, ఇబ్బంది లేదు. కానీ తండ్రి పని చేయండి, ప్రభుని సేవించండి, తండ్రిని సేవించండి. యేసయ్య అంటే నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదా? నా తండ్రి బిజినెస్లో నేను ఉండాలి, నా తండ్రి పని మీద ఉండాలి. తండ్రి పని ఏం తెలుసండి? ఆత్మల్ని రక్షించాలి. పొలం అనగా సంఘంలో మన పని చేయాలి, సంఘక్షేమమే ప్రాణమని భావించాలి. ఇవన్నీ కూడా ఆ కుమారులో ఉన్న పాజిటివ్. ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, తండ్రిని ఇబ్బంది పెట్టలేదండి ఆస్తి కోసం. రెండోదిగా తండ్రి సహవాసంలోనే నిలిచి ఉన్నాడు. మూడోదిగా తండ్రినే సేవిస్తూ ఉన్నాడు. కానీ ఆయన గురించి చెప్పాలంటే ఒక్క నెగిటివ్,
ఒక్క విషయం, ఇది మనం ఫాలో అవ్వకూడదు. ఈ ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రైజ్ ది లార్డ్. లూకాసు వార్త 15:26 చదవండి. దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, దాసులలో ఒకరిని పిలిచి ఇది ఏమిటని అడుగగా, ఆ దాసునికి అతనికి, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను సిద్ధం చేశాను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలుకొనెను. అందుకు అతడు తండ్రితో, నేను నిన్ను సేవించుచున్నాను, నీ ఆజ్ఞను ఎప్పుడైనా మీరలేదు, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు నీవు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, దొరికినని అతనితో చెప్పాను. అయిపోయిందా? అంతేనా? ఇంతకు వచ్చాడా రాలేదా మనకు తెలియదు. అంటే ఈ పెద్ద కుమారుడిలో మనం ఆలోచించవలసిన ఒక విషయం ఏంటంటే, తన స్వనీతి మీద ఆధారపడ్డాడు. నేను నీతిమంతుడిని, నేను భక్తుడిని, నేను నిన్ను సేవిస్తున్నాను, నేను నీ ఫెలోషిప్లో ఉన్నాను, నేను నీ కోసం కష్టపడ్డాను, నేను నీ కోసం ప్రయాసపడ్డాను. కానీ ఈ నీ కుమారుడు నీ ఆస్తిని వేశ్యలతో పాడు చేశాడు అని తన నీతి మీద ఆయన ఆధారపడడం, విపరీతమైన కోపానికి చోటు ఇవ్వడం, ప్రక్కన వాళ్ళని చిన్న చూపు చూడడం, పాపుల్ని చిన్న చూపు చూడడం, తప్పిపోయిన వాళ్ళని, మరణించిన వాళ్ళని చూసి చిన్న చూపు చూడడం, వాళ్ళతో పోల్చుకుంటే నా భక్తి గొప్పది అని భావించడం, ఇది అతనిలో ఉన్న అనుభవం. దీన్ని మనం నేర్చుకోకూడదు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అన్న ఈరోజు నాకు ఆరాధనలో అసలు ఆరాధనలాగే లేదన్న. ఏమైందమ్మా? కరెంట్ ఏమైనా పోయిందా? ఆరాధనలు అంటే అయ్యో ఏం చెప్పను పాస్టర్ గారు, ఏదో ఒకటి చెప్పమ్మా, చెప్పడానికి వచ్చాను. అసలు ఈరోజు ఆరాధనలాగే లేదన్న. అస్సలు నాకు ఆత్మ కూడా రాలేదు. అసలు వాళ్ళు ఏం పాడుతున్నారో నాకు అర్థం కాలేదు, ఏం చదువుతుందో నాకు అర్థం కాలేదు, అన్నేం బోధించాడో నాకు అర్థం కాలేదు. ఆఖరి ప్రార్థన ఎప్పుడో అని అనుకుంటున్నాను. ఆ ఆఖరి ప్రార్థన కూడా త్వరగా ముగిస్తారంటే ముగించలే. ఎప్పుడు ముగిస్తారని ముగించిన వెంటనే బయట గేటు దాటి బయటకు వచ్చాను. అప్పుడు ఆక్సిజన్ అందింది అన్నయ్య. ఏమైందమ్మా అంత బాధ అంటే, నా పక్క నా పనికి మళ్ళీ తెచ్చి కూర్చున్నది. ఏ పనికి మాలిందంటే, అదేనన్నయ్య మొన్న వారం గొడవ అయింది మీకు తెలీదా అంటే, ఏం గొడవ అంటే, మొన్న వారం నాకు ఆ 4 ఇళ్ళ అవతల ఒక ఆమె ఉంటుంది కదా, ఆమె కూడా మన చర్చిగా వస్తుంది, ఆమెకి నాకు ఏదో చిన్న గొడవ అయింది. మరి నేను వచ్చి కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్నాను అన్నయ్య, ఎప్పుడు వచ్చి కూర్చొనిందో తెలియదు. ఇక నేను కళ్ళు మూసుకొని తండ్రి అయ్యా దిగిరానాయనా అనుకుని ఇటు చూస్తే అది కూర్చున్నది పక్కన. దానికి సిగ్గుందన్న, అసలు సిగ్గుందా దానికి? అది వచ్చి నా పక్కన కూర్చోకపోతే మందిరం అంతా ఖాళీగా ఉంది, అటుపోయి కూర్చోవచ్చుగా. లేస్తాదేమో అని చూస్తున్నానన్న, అసలు లేవట్లా. చప్పట్లు కొడుతుంది, నవ్వుతుంది, ఆనందిస్తుంది, ఆరాధిస్తుంది, రెఫరెన్సులు చెప్తుంటే మొత్తం చదువుతుంది, రాస్తుంది. దాని చదివి ఎంత అన్నయ్య నీకు తెలుసా అంటే, తెలీదమ్మా అడిగి కనుక్కొని చెప్తాను. అది 3వ క్లాస్ కూడా చదువులా, దానికి అవసరమన్నా రాసేది. అసలు నాకు ఆరాధనలాగే లేదన్నయ్య ఈ రోజంతా. ఈరోజు సాయంత్రం ఏమైనా ఆరాధన ఉందన్నయ్య? ఉంటుంది కదా, ఉంటే సాయంత్రం వస్తుంది. నాకు ఈరోజు అంటే ఆరాధించడానికి నీకేంటమ్మా ఇబ్బంది అంటే, ఆమెకు నచ్చని మనుషులు, ఆమె గిట్టని మనుషులు ఎవరో పక్కన కూర్చుని పోయేసరికి ఈమె భక్తి అంతా ఆవిరైపోయింది. ఆడు చనిపోయాడు, తిరిగి వచ్చాడు, ఆత్మీయంగా చనిపోయాడు, తిరిగి వచ్చాడు. వాడు తప్పిపోయాడు, తిరిగి వచ్చాడు. నాన్న చేర్చుకున్నాడు, అది నాన్న ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటికైనా కానీ భక్తి విషయంలో ఎవరిని పోల్చుకోవద్దు. ఎవరి పరుగు పందులో వాళ్ళు ఓపిక పరిగెత్తుతుంటారు అంతేకా. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు విందుకు పిలిచాడు సీమోన్ అనే వ్యక్తి, సీమోన్ అయినా యేసు ప్రభుని విందుకు పిలిచాడు. పిలిస్తే
యూదుల ఆచారం ప్రకారం ఏం చేయాలంటే వచ్చిన వాళ్ళకి ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. మంచి అలవాటు అది, మనమైనా పాటిస్తే మంచిదే. ముందు రావగా కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తే మంచిది, మంచి అలవాటే. కరోనా నేర్పింది, కరోనా పోగానే మరలా కామన్ అయిపోయింది. మనం కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేవాళ్ళు, మంచి పద్ధతి అది, మంచి ఆలోచన. యూదులు వచ్చేవాళ్ళందరూ ఎండలో వస్తారు కదండి, కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తారు. రావగానే ఒక హగ్ ఇచ్చి ఒక ముద్దు పెడతారు, వాళ్ళకి ప్రేమతో కూడిన ముద్దు పెట్టి ఆహ్వానిస్తారు. ఇవన్నీ చేయలే ఈ మనిషి. యేసు ప్రభు పట్టించుకున్నాడా? పట్టించుకోడు, ఇవన్నీ పట్టించుకోడు ప్రభు. స్తోత్రం చెప్పడానికి గట్టిగా చూడ. ఆమె నాకు వందనాలు చెప్పినట్లేదు చూడు, చెప్తుందేమో చూస్తాను, నాకు చెప్తుందేమని చూస్తున్నాను, అసలు చెప్పదే చూడు, అసలు చూస్తుంది కానీ చెప్పట్లే వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరు అనుకుంటున్నారు. కొంతమంది ఇలా ఉంటారు, నాకు వందనాలు చెప్పలేదు, అసలు నా ముందే వెళ్ళాడు, అసలు నాకు వందనాలు చెప్పలా. ప్రైజ్ ది లార్డ్. పిలిచినప్పుడు మర్యాద చేసేది లేదా? కనీసం మర్యాద చేయలేదు. కనీసం అబ్రామ్ అండం ఏంటి, అబ్రామ్ గారు అనాలుగా, గార్లు బూర్లు అనకపోతే ఏమని చెప్పండి. ఏంటంటే ఒక వ్యక్తి మనకు రెస్పెక్ట్, మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. గౌరవించాలనేది ఉంటే వాళ్ళకి గౌరవిస్తారు, అడిగి మన గౌరవాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకడు కించపరిచినంత మాత్రం నా ఘనత ఏమి తగ్గిపోదండి. ఒకడు హెచ్చించినంత మాత్రం నేనేమో హెచ్చిపోను, ఒకడు మనల్ని కృంగదీసినంత మాత్రం మనం కృంగిపోం. యేసుప్రభు ఆ ఇంటికి వెళ్ళాడు, కనీసం కాళ్ళు కడుక్కోవడం నీళ్ళు. మరి ఎందుకు పిలిచినట్టు అంటే ఈయన ఒక పరిసయుడు, నేను ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటి, వస్తాడులే వచ్చి కూర్చొని తింటాడులే అని చెప్పుకొని అలా అనుకుంటూ ఉన్నాడు ఆయన. అంతలోపల ఈ పాపాత్మురాలని స్త్రీకి యేసుప్రభు ఒకడు ఉన్నాడని తెలియగానే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంది. వెనక తట్టు నిలబడి ఆయన కూర్చుని ఉంటే తన కన్నీళ్లతో ఆయన పాదాలను తడుపుతుందండి. తన తల వెంట్రుకలతో ఆయన పాదాలని తుడుస్తుంది. మానక ఆయన పాదాలకు ముద్దు పెట్టుకుంటుంది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఇప్పటివరకు యేసుప్రభు ఏం అడగల, నీవు నా కాళ్ళు కడిగావా, నీవు నాకు ముద్దు పెట్టావా, ఇవన్నీ అడిగాడండి, ఏమీ అడగల. ఈయన మనసులో అనుకుంటున్నాడు, చూసావా ఈయన ఒక ప్రవక్త కదా, భక్తుడు కదా, భక్తుడికి ఆ మాత్రం తెలీదా? ప్రైజ్ ది లార్డ్. అబ్రామ్ పాస్టర్ గారికి ఆ మాత్రం తెలీదా? ఆ పీటర్ పాస్టర్ గారికి ఆ మాత్రం తెలీదా? ఆ సంఘ పెద్దలు ఉన్నారు కదా యూనిఫామ్ వేసి, ఆ మాత్రం తెలీదా? ప్రైజ్ ది లార్డ్. ఈ సారోన్ సిస్టర్ గారికి ఆ మాత్రం తెలీదా అంటుంటారు కదా, ఆ మాత్రం తెలీదా? ప్రవక్తలు కదా వీళ్ళు, సేవకులు కదా, ఆ మాత్రం తెలీదా? ఆమె ఒక పాపాత్మురాలు, ఆమె వచ్చి ముట్టుకుంటుంటే ఆ మాత్రం తెలీదా అని మనసులో, ఈయన ప్రవక్తే కదా, ప్రవక్త అయితే గుర్తుపట్టాలి కదా అంటుంటే, ఇదిగో సీమోను, హలో బ్రదర్ సీమోన్, నిన్నే నేను ఇంటికి వచ్చాను, నీవు నాకు కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు. నీవు నన్ను ముద్దు పెట్టుకున్నావా? ముద్దు పెట్టుకున్నా. కానీ ఈమె నేను వచ్చినప్పుడు నుండి ఆమె కన్నీళ్లతో నా పాదాలని తడుపుతూనే ఉంది. తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచింది, మానక నా పాదాలకి ముద్దు పెట్టుకుంటుంది. ఈమె విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఎవరిని కించపరచొద్దు, ఎవరిని హీనపరచొద్దు, ఎవరిని చిన్న చూపు చూడదు. నువ్వు నీతిమంతుడైతే మంచిదే, నువ్వు భక్తుడైతే మంచివాడివే, మంచిగా బ్రతకండి, అంతేగాని ఎవరిని చిన్నపు చూడడం, పాపలను చూసి అసహించుకోవడం, రోగులను చూసి అసహించుకోవడం, వాళ్ళకన్నా నేను గొప్పవాడిని, వాళ్ళకన్నా నేను భక్తుడిని, ఇలాంటి ఆలోచన మనకు వద్దు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, మొదటివాడు కడపటివాడు అవుతాడు, కడపటివాడు మొదటివాడు అవుతాడు. నేనే గొప్ప అనుకుంటారు. ఆ మాట కూడా చదవండి. లూకా సువార్త 13:28. లూకా 13:28. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు వెలుపలికి త్రోయబడుటయు, వాళ్ళందరూ పరలోకంలో ఉంటారు, మీరు వెలుపలికి త్రోయబడతారు. మీరు చూచినప్పుడు ఏడ్చుచు పళ్ళు కొరుకుతారు. మరియు జనులు తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యములో
కూర్చుంటారు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు. ఆ దిక్కు నుండి ఈ దిక్కు, తూర్పు నుండి పడవ నుండి ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కు నుండి అనేకులు వచ్చి దేవుని రాజ్యంలో కూర్చుంటారు, కానీ మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అవుతారు. కొందరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు, కొంతమంది వెలుపట చీకట్లోనికి త్రోయబడతారు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటి ఉంటుందంట. కాబట్టి ప్రియమైన వారలారా, మనకు ఆసక్తి ఉండొచ్చు. యూదులు, ఇశ్రాయేలు ప్రజలు ఎంతో ఆసక్తి కలిగిన వాళ్ళు, కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానయుక్తమైనది కాదని బైబిల్ సెలవిస్తుంది. ఆసక్తి ఉంటుంది కొందరికి, పరిశుద్ధులే, భక్తులే. అంత మాత్రానికి ఇతరులు మనం చిన్నచూపు చూడకూడదు. నీవు మంచివాడివే, తండ్రితో ఎంతో సన్నిహితంగా ఉండేవాడివే, తండ్రి సహవాసులు ఉన్నవాడివే, తండ్రిని ప్రేమించిన వాడివే, తండ్రి సేవ చేస్తున్నవాడివే, తండ్రిని సేవిస్తున్నవాడివే, కానీ నీ తమ్ముడిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక విషయం చెప్పనండి, చిన్న కుమారుడితో వాళ్ళ నాన్న మాట్లాడా? చిన్న కుమారుడితో వాళ్ళ నాన్న మాట్లాడలేదా? తప్పిపోయిన కుమారుడితో వాళ్ళ నాన్న మాకేం తెలుసు పాస్టర్ గారు అంటే, బైబిల్ చదివితే తెలుస్తుంది. మాట్లాడా? రారా నాన్న కన్నా రారా అన్నాడా? ఏమీ మాట్లాడలేవాడు. తప్పు చేశాడు. తప్పు చేసిన శిక్ష ఉంటుంది. మౌనానికి మించిన శిక్ష ఇంకేముందండి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మేమైనా తప్పితాలు చేసినప్పుడు యేసన్న గారు వెంటనే గద్దించడం ఒక ఎత్తు అయితే, మాట్లాడడం అంతేక. ఆ మౌనమే మమ్మను చంపేస్తుంది అంతేక. ఆయన మౌనంగా ఉంటేనే తట్టుకోలేము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాట్లాడాడు వాళ్ళ నాన్న. పని వాళ్ళని పిలిచి, ఏరా బాబు ఈయన స్నానం చేయించండి, ఆ డ్రెస్ ఉంది కదా అది ఇతనికి తొడిగించండి, నా కుమారుడికి తప్పిపోయాడు తిరిగి వచ్చాడు, ఇతనికి మంచి వస్త్రాన్ని తొడిగించండి, ఆ ఉంగరం ఉంది కదా ఆ ఉంగరం ఇతని వేళ్ళకి పెట్టండి, ఆ చెప్పులు ఉన్నాయి కదా తీసుకొచ్చి ఇతనికి తొడిగించండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన ఇంట్లో ఫంక్షన్, ఈరోజు మన ఇంట్లో ఫెస్టివల్, ఈరోజు మన ఇంట్లో పండుగ. క్రొవ్విన దూడను వధించండి, రిలేటివ్స్ అందరిని పిలిపించండి, బంధువులందరినీ పిలిపించండి, వాయిద్యాలు వాయించే వాళ్ళని పిలిపించండి, సంగీత నాదాలతో దేవుని నామాన్ని మహిమపరుద్దాం. తప్పిపోయిన ఈ నా కుమారుడు తిరిగి వచ్చాడు. పనివాళ్ళకి చెప్పాడే తప్ప ఆ రే నా చిన్నవాడా ఎక్కడికి పోయావురా నువ్వు, అరే నాన్న నీకు గుర్తుకు రాలేదురా, ఏం మాట్లాడలా. చిన్న కుమారుడితో ఏం మాట్లాడలా. కానీ పెద్ద కుమారుడు వచ్చాడు, బయట ఉన్నాడని తెలియగానే లోపల ఉన్న తండ్రి వెలుపలికి వెళ్ళి బయట ఉన్నవాడిని లోపలికి రమ్మని పిలుస్తున్నాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. కానీ పెద్ద కుమారుడుకున్న స్వభావం ఏం చెప్పనండి, నేను నా స్వనీతి మీద ఆధారపడే బ్రతుకు, నేను స్ట్రిక్ట్గా ఉన్నాను, నేను స్ట్రిక్ట్ ఏం చేసుకోవడానికి స్ట్రిక్ట్ ఆఫీసర్ చెప్పండి. స్ట్రిక్ట్ ఆఫీసర్లు కొంతమంది మహా స్ట్రిక్ట్, వాళ్ళ నాన్న ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇలాగే ఉంటాడు, ఇంకా ఇట్లాగే ఉంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఆ పై బట్టను తీసేసి లుంగి కట్టుకొని కొంచెం ప్రశాంతంగా కూర్చొని, ఏమ్మా అని భార్యను పలకరించడం, పిల్లలంతా ఎలా ఉన్నారని పలకరిస్తే మంచిది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇట్లాగే ఉంటాడు, అర్థం ఇలాగే ఉంటాడు. నాన్న అని ఆ స్కూల్లో టీచర్స్ దగ్గర ఇట్లా నిలబడాలి, కానీ స్టూడెంట్ ఇక్కడ కూడా నాన్న అంటే ఏమిటి. భార్య అంటది, అయ్యా కొంచెం ప్రేమిస్తే పాడైపోతారు. ప్రైజ్ ది లార్డ్. స్ట్రిక్ట్ ఆఫీసర్ పెద్ద కుమారుడు. ఈయన ఏమనుకుంటే తెలుసా, నాలాగే మా నాన్న కూడా ఆలోచించాలి. మా నాన్న కూడా నాలాగా, నాన్న నేను స్ట్రిక్ట్గా ఉన్నాను, నువ్వు కూడా స్ట్రిక్ట్గా ఉండు, నువ్వు లూజ్గా ఉండి ఇంట్లో చేర్చుకుని ఏంది పంచాయతీ అంతా ఏంది గోలేంది, ఆడేం చేశాడు గుర్తులేదా నీకు, నీ ఆస్తినంత వేశ్యలతో పాటు చేశాడు, ఆడొస్తే విందేంటి. పెద్ద కుమారుడు తండ్రిని తనలాగా మార్చుకోవాలని కోరుకున్నాడు. ఈరోజు చాలామంది పరిశుద్ధులు, నీతిమంతులు, స్వనీతి మీద ఆధారపడేవాళ్ళు అందరూ నాలాగే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు ఉంటే ఉండు నాయన, మంచిదే. వారాన్ని నేను 3 రోజులు ఉపవాసం ఉండు, మంచిదేగా. 3 రోజులు కాకపోతే ఇంకో 3 రోజులు పెంచుకో, 6 రోజులు ఉండు, ఆదివారం తిను, సంతోషమే కదా. నేను 3 రోజులు ఉన్నాను, మీరు కూడా 3 రోజులు. నీ భక్తి అది, నీ ఉండు. ఉండలేని వాళ్ళని ఎందుకు నీవు ఇబ్బంది పడతావు. వాళ్ళ నాన్న కూడా బయటికి పిలిపించి బయటికి రప్పించి, నాన్న నువ్వు స్ట్రెట్గా ఈడ కూర్చో, నువ్వు పోవద్దు లోపలికి అంటాడు. అరే కాదురా, అందరు బంధువులు, నువ్వు కూర్చో, ఈడ కూర్చో, నేను కావాలా వాడు కావాలా, అది కాదురా నాన్న అంటే. కుమారుడు తండ్రిని కూడా తనలాగా మార్చుకోవాలని కోరుకున్నాడు, కానీ తండ్రి
తన కుమారుని తనలాగా మార్చుకోవాలని కోరుకుంటున్నాడు. చెప్పట్లు కూడా అందరూ గట్టి 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 గట్టిగా. కాదు నా వాడు చనిపోయాడు, మృతి పొందాడు, నేను వాడితో మాట్లాడాలి, కానీ నేను నీతో మాట్లాడుతున్నాను. నువ్వు పరిశుద్ధుడివి, అందుకే నీతో మాట్లాడుతున్నాను. నీ పరిశుద్ధుడు, అందుకే నీ దగ్గర సమయాన్ని స్పెండ్ చేస్తున్నాను. నీ పరిశుద్ధుడు కనుక నీ కోసం నేను బయటకు వచ్చాను. లోపలికి రమ్మని పిలిచాడు. బహుశా ఆయన వెళితే బాగుండేది, వెళ్ళాడో లేదో మనకు తెలియలేదండి. అక్కడ క్లోజ్ చేసేసారు. ప్రైజ్ లార్డ్. ఇది పార్ట్ 2 ఉంటే బాగుండేదేమో. ఏంటండి, ఇది పార్ట్ 2 ఉంటే బాగుండేదేమో, కానీ అంతటితో క్లోజ్ చేశారు. దీనికి ముగింపు మనకు కావాలంటే ఖచ్చితంగా మనం పరలోకానికి వెళ్ళి ప్రభుని అడగాల్సిందే. ప్రభువా, ఇంతగా పెద్ద కుమారుడు లోపలికి వెళ్ళాడో లేదని అక్కడ అడిగి తెలుసుకోవాల్సిందే. సరే, నాకు వెళ్ళి తెలుసుకోవాలని ఉంది, తెలుసుకొని మళ్ళా వస్తే చెప్పొచ్చు మీకు, నేను రాకపోతే మీరు వచ్చినప్పుడు అక్కడ చెప్తా. ప్రైజ్ లార్డ్. ఒక ముసలిది పోతూ వాళ్ళ కోడల్ని పిలిచాను. ఏంటంట, మా వెళ్ళిపోతున్నారా, చెవులు ఒక మాట చెప్పాలి నీకు అని అంటే, ఏం చెప్పద్దంటే, ఆ 7ంటికి ఒక సీరియల్ అవుతుంది కదా, దాన్ని ఆఖరి దాకా చూడవే, ఆఖరి ఎపిసోడ్ దాకా చూడమంటే, ఎందుకు అత్త పోయేటప్పుడు అంటే, నేను ఆ సీరియల్ ముగింపు తెలియకుండానే పోతున్నా. దాన్ని ముగింపు చూసి నువ్వు కూడా ఒకరోజు పైకి వస్తావు కదా, అప్పుడు ఆ ఎపిసోడ్ నువ్వు నాకు చెప్తావు. అట్లా. సో ఇది అంతటితో క్లోజ్ అయింది. నేను అనుకుంటున్నాను, మనసు మార్చుకుని ఆ కుమారుడు వెళ్ళుంటే బాగుంటుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. లేదు, స్వనీతి పరుడుగా ఉండి నేనే నీతిమంతుడని తన స్వనీతి మీద ఆధారపడి ఒకళ్ళు బ్రతుకుంటే అది ఆ పెద్ద కుమారుడికి ఒక విషాదం, అదొక విషాదమైన ముగింపు. ప్రేమైన వాళ్ళారా, ప్రియులైన పిల్లల వలె మనం నడుచుకుందాం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తండ్రిని ఇబ్బంది పెట్టొద్దు. ఇటు భూలోకపు తండ్రినే కానీ పరలోకపు తండ్రినే కానీ ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోండి. ఆమె ఆశ విషయాలు కూడా వాళ్ళు ఏమి ఇస్తారో అది తీసుకోండి. పోట్లాటం వద్దు. వాళ్ళ మనస్ఫూర్తిగా దీవించి మనకి ఇచ్చిన ఒక పిడికిడి విత్తనమైన అది మన గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తుంది. హక్కు కోసం పోరాడొద్దు. ఆ ప్రేమించి తండ్రి మనకి ఏది ఇస్తాడో అది తీసుకోండి. ఆమె తల్లిదండ్రుల సహవాసంలో ఉండండి. తండ్రితో టైం స్పెండ్ చేయండి. తల్లితో సమయాన్ని గడపండి. పరలోకమందున దేవుని సహవాసంలో ఉండండి. తల్లిదండ్రులకు దూరం కావద్దు. తల్లిదండ్రులను దూరంగా పెట్టాలనుకోవద్దు. తల్లిదండ్రులని క్షోభకు గురి చేయవద్దు. తల్లిదండ్రులని మానసికంగా కృంగిపోయేటట్లు చేయొద్దు. వాళ్ళ సహవాసంలో మీరు ఉండండి. అండ్ తల్లిదండ్రులను సేవించండి. పరలోకమందున తండ్రిని సేవించండి. ఆమె చెప్పండి గట్టిగా. దాసుడు దాసుడేనండి, కుమారుడు కుమారుడు. ఆమె మన పరిచర్య ఇంత ప్రగతి పదంలో సాగిపోవడానికి మన దగ్గర ఎవరు పనివాళ్ళు లేరండి, అందరూ పిల్లలే. ఆమె చెప్పండి గట్టిగా. ఇక్కడ ఎవరు పనివాళ్ళు, హోసన్నా మినిస్ట్రీస్లో పనివాళ్ళు ఎవ్వరు లేరు. ఇక్కడ ఉన్నవాళ్ళు పనివాళ్ళు ఎవరు లేరండి. ఆల్మోస్ట్ వాళ్ళందరూ మన పిల్లలే. ఏ పరిచర్య చేసేవాళ్ళైనా, బాత్రూమ్ కడిగేదాన్ని మొదలుకొని, ఆ పావురాలకు విత్తనాలు వేసేవాళ్ళు మొదలుకొని, డ్రైవింగ్ చేసేవాళ్ళు మొదలుకొని, ఎవరు మినిస్ట్రీస్లో పనివాళ్ళు, హోసన్నా మినిస్ట్రీస్లో పనివాళ్ళు ఎవరు లేరండి. అందరూ దేవుని పిల్లలు. ఈ హోసన్నా కుటుంబానికి చెందినవాళ్ళు, ప్రియులైన పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. అందుకొరకు దేవుని పోలి నడుచుకుంటున్నారు. వారి అవసరాల అక్కర్లన్నీ పరలోకమందున దేవుడు తీరుస్తూ ఉన్నాడు. ఆమేన్. మంచిది. లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రములు. 3వ ఆరాధనని ఆశీర్వాదకరంగా జరిగించారు. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ నాయన, నీ ప్రజలు ఎంతో ఆసక్తితో నీ మందిరావరణములోనికి వచ్చి ఉన్నారు. మీ సేవకుని కూడా బలపరిచి మాకందరికి అవసరమైన మాటలు నీవు అనుగ్రహించినందుకై ప్రభువా నీకు స్తోత్రం. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థమని, యెహోవా పట్టణమును కాపాడకపోతే కావలి కాయువారు మేల్కొనిన్నుట వ్యర్థమని, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని నువ్వు సెలవిచ్చినందుకై నీకు స్తోత్రం. మేము వేకువనే లేచి కష్టార్జితమైన ఆహారం తినుచుండుట కూడా వ్యర్థమని, అయ్యా నీ ప్రియులకు నువ్వు ఇచ్చే దేవుడవని నువ్వు సెలవిచ్చినందుకై నీకు స్తోత్రములు. మేము ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలని కూడా మమ్మలను హెచ్చరించినందుకై నీకు స్తోత్రములు. మేము ప్రియులుగా నీకెప్పుడు మార్చబడతామో లేఖనాల్లో నుంచి నువ్వు మాట్లాడినందుకై ప్రభువా నీకు స్తోత్రములు. అయ్యా చిన్న కుమారుడు పెద్ద కుమారుడు
కుమారుడి యొక్క జీవితం ద్వారా మాకు అనేక పాఠాలు నువ్వు నేర్పించినందుకై నీకు స్తోత్రములు నాయన. పెద్ద కుమారుడైతే అయ్యా తండ్రిని ఎన్నో ఏండ్ల నుంచి సేవించాడని, తన తండ్రిని ఏ విషయంలో కూడా దుఃఖపెట్టలేదని, తండ్రి సహవాసములోంచి ఎప్పుడూ బయటికి వెళ్ళలేదని అయ్యా చక్కటి ఆత్మీయ విషయాలను మీరు మాకు బోధించినందుకై ప్రభువా నీకు స్తోత్రములు అయ్యా. చిన్న కుమారుడు తండ్రిని ఎంతో దుఃఖపెట్టాడు. తన ఆస్తిలో భాగమిమ్మని అడిగి దూర ప్రయాణం వెళ్ళి దుర్వ్యాపారము చేసి ఆస్తినంతటినీ పాడు చేశాడు నాయన. కానీ పెద్ద కుమారుడైతే తండ్రిని విడిచిపెట్టి వెళ్ళలేదు. తండ్రిని ఎప్పుడు కూడా ఆస్తిలో భాగమిమ్మని తండ్రిని దుఃఖపెట్టలేదు నాయన. ఆనాడు ఏశావు కూడా అయ్యా ఇస్సాకు యాకోబును ఆశీర్వదించిన తరువాత ఏశావు వచ్చి తండ్రి నాకు ఒక్క దీవెన కూడా లేదా అన్నప్పుడు, ఇదిగో నీ నివాసము భూసారము లేక ఉంటుందని, నీ సహోదరునికి నీవు దాసుడు వగుదామని ఇస్సాకు నాయన దీవించినప్పటికీ అయ్యా తండ్రి ఏశావు నాయన దీవెనను స్వీకరించాడు నాయన. ఇస్సాకుని ఎప్పుడు కూడా దుఃఖపరచలేదు తండ్రి. అలాగే మేము కూడా మా పరలోకపు తండ్రివైన నిన్ను ఏ విషయంలో మేము దుఃఖపెట్టకూడదు యేసయ్యా, మేము నిన్ను శోధించకూడదు ప్రభువా, మీరు మాకు సహాయము చేయండి అయ్యా. పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు, సహవాసంలోనే గడిపాడు నాయన. మేము కూడా ఎల్లప్పుడూ నీతోనే మేము సహవాసం చేయాలి. మా సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తు యేసుతో కూడా ఉన్నదని నువ్వు సెలవిచ్చినందుకై ప్రభువానికి స్తోత్రములు. ఆనాడు లోతైతే అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు, సహవాసాన్ని విడిచిపెట్టినాడు, ఎంతో నష్టపోయినాడు అయ్యా. రూత్ అయితే నయోమి సహవాసములో నిలిచి ఉంది. ఓర్పా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయినప్పటికీ రూతు అత్త అయిన నయోమిని హత్తుకున్నందువల్ల రూతు ఎంతగానో ఆశీర్వదించబడిందని సెలవిచ్చావు. ఆనాడు సీమోను పేతురుతో నువ్వు మాట్లాడి ఉన్నావు. మీరును నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవలనా అని అడిగినప్పుడు సీమోను పేతురు ఎవని వద్దకు వెళ్ళుదుము ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవని ఏ రీతిగా నేను హత్తుకుని సీమోను పేతురు జీవించాడో మా ఆత్మీయ జీవితాల్లో కూడా యేసయ్యా మేము నీతో సహవాసం చెయ్యాలి, నీతోనే గడపాలి, నీ మందిరములో నాటబడాలి, నీ ఆవరణములో వర్ధిల్లాలి నాయన. పచ్చని ఒలీవ మొక్కవలే నీ మందిరావరణములో మేము నిలిచి ఉండునట్లుగా మీరు మాకు కృప చూపండి. అలాగే నాయన పెద్ద కుమారుడు ఎన్నో ఏండ్ల నుండి నిన్ను సేవించాడు, నీ ఆజ్ఞని ఎన్నడూ మీరలేదు ప్రభా. మేము కూడా నీ ఇంట్లో నీ సేవ చేయాలి, నీ పరిచర్య చేయాలి. పరిశుద్ధాత్మదేవ అయ్యా మేము చేసే పరిచర్యను మీరు ఆశీర్వదించండి. పెద్ద కుమారుడు పొలములోనే కష్టపడినాడు తండ్రి. మేము కూడా ఈ సంఘం అనే పొలములో అయ్యా కష్టపడాలి, పరిచర్య చేయాలి, అనేకులు నీ కొరకు సంపాదించాలి, పానార్పణముగా మేము పోయబడాలి తండ్రి. సజీవ యాగముగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకోవాలి. పరిశుద్ధాత్మదేవా మమ్మలను దయతో అంగీకరించమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అయితే పెద్ద కుమారుడిలో అయ్యా ఒక తప్పిదం ఉందని కూడా మమ్మలను హెచ్చరించావు. పెద్ద కుమారుడు తన స్వనీతిని స్థాపించాడు నాయన. నిజమే, నేనే నీతిపరుడునని అనుకున్నాడు తండ్రి. ఆనాడు ఇశ్రాయేలీలు కూడా అయ్యా స్వనీతితో జీవించారు. వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదని కూడా నువ్వు మమ్మల్ని హెచ్చరించావు. అయ్యా పెద్ద కుమారుడు వలె మేము తండ్రి మా స్వనీతిని మేము తండ్రి వెంట పెట్టుకుని వెళ్ళిపోకూడదు నాయన. మీ రక్తముతో కడగబడి అయ్యా మా స్వనీతిని మేము దూరపరుచుకుని మేము నీతిమంతులమై జీవించుటకు సహాయం చేయండి. తండ్రి అయితే వెలుపలికి వచ్చి కుమారుని బతిమిలాడుకున్నాడు తండ్రి. నిజమే ప్రభా, పెద్ద కుమారుడు మరి నాయన తండ్రికి ఏ రీతిగా విధేయుడై జీవించాడో, లోపాన్ని సరిచేసుకున్నాడో, మా ఆత్మీయ జీవితాల్లో కూడా ఉన్న ప్రతి లోటు పాటుని మేము సరిచేసుకుని పరిశుద్ధులమై తండ్రికి ఇష్టలుముగా ప్రియులైన పిల్లల వలె మేము జీవించున్నట్లుగా మీరు మాకు సహాయం చేయండి. ఏ విషయంలో కూడా యేసయ్యా మాకు పరలోకపు తండ్రివైన మేము నిన్ను దుఃఖపెట్టకూడదని, నీకు అన్ని విషయాల్లో లోబడి ఉండాలని, నీతోనే సహవాసంలో నిలిచి ఉండాలని, నీ ఇంటిలో నిన్ను సేవించాలని నువ్వు మమ్మల్ని హెచ్చరించావు. మాలో ఒక స్వనీతి ఉంటే దూరపరిచి ప్రియులైన పిల్లల వలె అయ్యా మమ్మలను మార్చండి. ఈ వాక్యాన్ని బట్టి నడుచుకోవడానికి, నిత్య జీవానికి వారసులుగా మార్చబడడానికి మీరు మా కృప చూపండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎంతోమంది ప్రవక్తలు తూర్పు, ఉత్తరము, దక్షిణము, పడమట నుంచి వచ్చి పరలోక రాజ్యములో కూర్చుంటారు. కానీ
కడపటి వారు మొదటి వారగుతారని, మొదటి వారు కడపటి వారగుతారని నువ్వు సెలవిచ్చావు ప్రభా. మరి మా ఆత్మీయ జీవితాల్లో మేము తండ్రి నీ కృపలో నిలిచి ఉండాలి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో పాటు నీ రాజ్యములో మేము నిత్య స్వాస్థ్యాన్ని మేము పొందుకోవాలి. అటువంటి అర్హత మాలో ఒక్కొక్కరికి దయచేయండి. వాక్యం చెప్పిన సేవకుని కృపనిచ్చి వాడుకున్నారు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ రాత్రికాల సమయం ఆరాధన ముగించుకొని వెళ్తుండగా క్షేమకరంగా వారి గృహాలకు నడిపించండి. మీ చిత్తమైతే మరొకసారి మేమందరం ఈ రీతిగా కలుసుకోవడానికి కృప చూపండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి చెప్పబడిన మాటలన్నీ నా జీవితాల్లో నెరవేర్చబడాలని ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ నిత్య దేవుని కృప నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.